మామూలు పీసీకి మనం వెబ్ క్యామ్, ప్రింటర్ లాంటి వాటిని కనెక్ట్ చేసి వాడుకుంటాం. అయితే అలాంటివేవి జియో పీసీకి కనెక్ట్ చేయలేం. నిజానికి జియో పీసీ అంటూ వీళ్ళు గొప్పగా చెబుతున్నారు కానీ దీంతో చేయగల సాధారణమైన పనుల్ని మనం కేవలం జియో సెటాప్ బాక్స్తోనే కాదు, ఇతర బ్రాండ్ల సెటాప్ బాక్సులతో కూడా చేసుకోవచ్చు. కీబోర్డ్, మౌస్ కనెక్ట్ చేసుకుంటే దాదాపు అన్ని సెటాప్ బాక్సుల్లోనూ బ్రౌజర్ ద్వారా ఇంటర్నెట్ యాక్సెస్ చేయొచ్చు. మీది ఆండ్రాయిడ్ టీవీ అయితే యాప్స్ ద్వారా ఎన్నో పనులు చేసుకోవచ్చు. అసలు టీవీ సెటాప్ బాక్సులే కాదు, మినీ పీసీల పేరుతో చిన్న చిన్న బాక్సులెన్నో ఇప్పుడు లభిస్తున్నాయి. కాస్త ఖర్చు పెడితే ఇవన్నీ జియో పీసీ కంటే ఎంతో బాగా పనిచేస్తాయి. వీటికి కీబోర్డ్, మౌస్ కనెక్ట్ చేసుకుంటే. అయితే బ్రాండింగ్, ప్రమోషన్ అనేవి జియో పీసీ జనాన్ని ఆకర్షించడానికి ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుతం జియో ఈ సేవను ఉచితంగా ట్రయల్ పద్ధతిలో ఇస్తోంది. ఇన్విటేషన్ పేరుతో కొందరికి మాత్రమే ఇస్తూ క్రేజ్ పెంచే ప్రయత్నం చేస్తోంది. జియో సెటాప్ బాక్స్ ఉన్న వాళ్ళకి, జియో బ్రాడ్బ్యాండ్ ప్లాన్కి పే చేసే వాళ్ళకి ఈ జియో పీసీ సర్వీస్ ఇస్తున్నారు. అయితే విడిగా జియో పీసీ కావాలంటే 5,500 వరకు ఖర్చవుతుంది. ఇలా సెటాప్ బాక్సుల మీద ఆధారపడే బదులు ఒక చిన్న మినీ పీసీ కొనుక్కుంటే మామూలు పీసీతో చేయగలిగే దాదాపు అన్ని పనుల్ని దాంతో చేసుకోవచ్చు.